అంత ఈజీనా? ఆ! అలాగే చెప్తారు. వాళ్ళెంత బాధ పెట్టారో మీకు తెలుసా అసలు? మా అపరాధములు మీరు క్షమించారు కానీ మేమైతే క్షమించము. నేనొక మాట చెప్తాను. యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు గదా! అంటే ఎంతో నిజము. సత్యం ఇది. అంటే మీరు గనక ఒకవేళ క్షమించలేకపోతున్నారు అంటే, మన క్రైస్తత్వాన్ని మరొకసారి క్వెషన్ చేసుకోవాలి. సారీ ఎవరికి ఎంత బాధ కలిగినా ఇది నిజం. క్షమాపణ అనేది అతి ముఖ్యమైన అంశం ఇక్కడ. ఒకసారి ఆలోచించండి ప్రభువారు మిమ్మల్ని క్షమించకపోతే, మనం అసలు ప్రార్థన చేయడానికుందా? ఆయన సన్నిధికి చేరడానికి ఉంటుందా? కష్టమా? యెస్. అన్నిటికంటే చాలా కష్టము. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి చాలా బాధ పెట్టాడండి మనల్ని. బాధ పెట్టింది అండి. అయితే మరేం చేయాలి? మరి ఈ రిలేషన్‌షిప్ క్లియర్‌గా లేకపోతే, మరి నేనన్నీ మిస్ అయిపోతా. కానీ ఈ రిలేషన్‌షిప్ కూడా క్లియర్‌గా లేదు అంటే, నేనసలు అండ్ మొదటికే మోసం వస్తదా? అసలు ఆయనకి నాకు మధ్య సరి అయిన రీతిలో ఉండవలసిన ఇంటిమసీ అంటే ఆ క్లోజ్‌నెస్ లేకుండా పోతుంది.